రెడ్ బుక్ అసలు రెడ్ బుక్ అంటే ఎందుకంత భయం అని ప్రశ్నిస్తున్నారు నారా లోకేష్. రెడ్ బుక్ పేరు వింటేనే కొందరికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటున్నారాయన. ఇప్పటికైనా అర్థమైందా రాజా అంటూ ప్రత్యర్థులపై సెటర్స్ వేశారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు తమ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, అన్యాయంగా జైలుకు పంపిస్తున్నారని మండిపడుతున్నారు. వైసీపీ రెడ్ బుక్ విమర్శలపై ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మంత్రి నారా లోకేష్ టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకల్లో కౌంటర్ ఇచ్చారు. నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి డిస్కషన్. రెడ్ బుక్ పేరెత్తగానే కొందరికి గుండెపోట్లు వస్తున్నాయని, మరికొందరైతే చేతులు విరగొట్టుకుంటున్నారని అన్నారు ఆయన. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూంలో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? టీడీపీ నేతల్ని భయపెట్టాలనుకున్న వాళ్లే ఇప్పుడు భయపడుతున్నారన్నారు మంత్రి లోకేష్. మన దైవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే మీసాలు మిలేసి రండి మేము ఇక్కడే నిలబడతామని చెప్పిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే. అంతేకాదు మన అధినేత ఇంటికి తాడు కడితే ఆ తాళ్ళు తెంచి పోరాడింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. క్లేమోరల్ మైన్కే భయపడని పార్టీ మనది. ఈ కామెడీ పీసులకు మనం భయపడతామా? తెలుగుదేశం జెండాను పీకేస్తామన్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారన్నారు లోకేష్. తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తారని ఎంతో మంది అన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు. అది మనందరం చూస్తున్నాం. 4 ఎమ్మెల్యే లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన వ్యక్తికి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. చివరికి ప్యాలెస్లు కూడా మనం బద్దలు కొట్టాం. మరో 40 ఏళ్ల పాటు పసుపు పార్టీకి ఏపీలో తిరుగులేదన్నారు మంత్రి లోకేష్.